కనగల్లు మండలం పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం గ్రామశాఖ ఉపాధ్యక్షులు నకరకంటి అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాడ నుంచి మేము టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాం. కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. సార్, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అప్పుడు మేము పాల్గొనలేదండి. ఇప్పుడు మా అభ్యర్థి టీడీపీలో ఉన్నాడు. అప్పుడు మా అభ్యర్థి టీఆర్ఎస్లోకి వచ్చినాక అప్పటి నుంచి మేము పాల్గొంటున్నాం. సార్, మరి టీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఆవిర్భావం కాంచి మీరు పనిచేస్తున్నారు. మరి గత 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామానికి అందిందంటే ఏం చెప్తారు మీరు? 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డ కానించి మా ఊర్లో గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ కొత్తగా సిసి రోడ్లు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్టు. రైతులకు ఎలాంటి సంక్షేమం అందిందంటారు? రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. కేసీఆర్ పాలన ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ పథకాలు ఒక్కడి గిట్ట నడుస్తలేవు. ఇప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి? డబుల్ బెడ్రూమ్ అప్పుడు రాలేదు. బీసీ బంధు, దళిత బంధు వచ్చిందా గ్రామానికి? అప్పుడు ఆగిట్ రాలేదు. బీసీ బంధు, దళిత బంధు ఆ పథకాలు వచ్చేసరికి మన గవర్నమెంట్ మారింది కదా. యాదవుల గొర్రెల పంపిణీ వచ్చినాయి. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూర్తి మిషన్ భగీరథ వాటర్ వచ్చిందా మీ గ్రామానికి? రోజు వస్తూనే ఉన్నాయి, ఇప్పటికైనా వస్తూనే ఉన్నాయి మిషన్ నీళ్ళు. మరి గతంలో మీ గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలైందంటారు? విద్య మంచిగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఎట్లా అమలవుతున్నాయి? ఒక్కటి గిట్ట అమలు అవుతలేవు. ఏ ఒక్కటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కటి అమలు అన్న మాటలు ఒక్కటి గిట్ట అభివృద్ధి ఏది లేదు, మొత్తం శూన్యం. ఇప్పుడు 6 గ్యారెంటీ ఒకటైనా ఉచిత బస్సు నడుస్తుందా? ఆ ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది కానీ అది మొత్తం ఆగా ఉంది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు మొత్తం కొట్లాడుతారు. 200 యూనిట్ల కరెంటు అది కూడా నడుస్తుంది. ఇప్పుడు 500 రూపాయల సబ్సిడీ సిలిండర్కి వస్తుంది? లేదండి, అది లేదు. 500 రూపాయల సబ్సిడీ రావట్లేదు. రైతులకు కొంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదండి, అవి కాలేదు. అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అవి కావిగా ఇక మళ్ళీ ఇంకేడాది అవి ముందల ఏదో ఎలక్షన్ల కోసం ముందల కొన్ని చేశారు కానీ ఇంతవరకు అయితే ఇంకా ఈ 2 లక్షలు కావిగా. ఇప్పుడు 500 రూపాయలు సన్న ఓట్లకు బోనస్ ప్రకటించారు, ఎట్లా ఉందంట? సన్న ఓట్లు ఒకటేసారి పడలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం టైం పెట్టి పడుతున్నాయి అంటారు కానీ పడుతున్నాయో పడతలేవో తెలియదు. అది ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఇప్పుడు నిరుపేదలకు ఎలాగ అంటున్నాయి మీ గ్రామంలో దరఖాస్తులా? ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డు నిరుపేదలు ఏ విధంగా అందిస్తుంది ప్రభుత్వం? అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెడుతురు కానీ ఇంతవరకు అయితే బిల్లులు పడలేదు. మా ఊళ్ళో ఒక 10 దాకా పెట్టిరు, ఇంతవరకు అయితే ఒక బిల్లు గిట్ట ఇంకా పడలేదు. రేషన్ కార్డులు గిట్ట కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రాలేదు. సో గతంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం అని ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ భూభార చట్టం ద్వారా రైతులు న్యాయం జరుగుతుందా? అది ఇంకా జరగలేదు కదా సార్. అదే దాని గురించి ఇప్పుడు గతంలో వీఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వం తొలగించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎట్లా ఉంటుంది అంటారు వీఆర్ఓ వ్యవస్థ వస్తే? అది వచ్చినాక చెప్తాం, మనం ఏం చెప్తాం. రాంది ముచ్చట అది ఇంకా వచ్చింది ఆల్రెడీ, ఇంకా దేని కాలేదు. వస్తే ఎట్లా ఉంటుంది అంటున్నాం? అది వచ్చినాక చెప్తాం కానీ ఇప్పుడు ఏం చెప్పలేం కదా దాని గురించి. సర్పంచుల కాలం నుంచి దాదాపు 20 నెలలు కావస్తుంది అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఊళ్ళో కూడా చాలా మౌలిక సదుపాయాలు కానీ చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. కార్యదర్శి నిధులు లేవని అంటున్నారు. మరి ఎందుకు ఎలక్షన్లకు ప్రభుత్వం పోలేకపోతుంది? ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పుడు ఎలక్షన్లకు వాయిదాలు వేసుకుంటూ వస్తుండు. ఎలక్షన్లు పెట్టలేక, ధైర్యం లేక ఆయన ఇచ్చినవి అమలు అయితలేవు. ఆయన చెప్పిన మాటలు ఎన్ని మాటలు మాట్లాడిండు, ఎట్లా ఎలక్షన్లో పోతాడు? రైతులు ఎంత అవస్థ పడుతున్నారు ఊరియా కోసం, మస్తు ఇబ్బంది పడుతున్నారు. చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి, పొద్దున్న లేస్తే కనగళ్ళు పోయి లైన్లు కట్టి అన్నం తినక చాలా ఇబ్బంది పాలవుతారు. ఊరియా కొరత ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పిఎస్సిఎస్ సొసైటీ ద్వారా రైతుకు 2 బస్తాలు ఇస్తున్నాం. లేవు, వస్తలేవు. అది ఒకటి లోడ్ వస్తుంది, లైన్ 3 రోజులు 4 రోజులు లైన్ కట్టి ఆడ తినక అన్నం తినక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి మనిషికి ఒకటి ఇస్తారు. ఆ ఒక్కటి 4-5 ఎకరాలకు ఒక బస్తా ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మా దృష్టికి వచ్చింది, బాగా రోడ్డు ప్రమాదాలు బాగా అవుతున్నాడు. స్పీడ్ ఎక్కువ వస్తున్నాయి. సిగ్నల్స్ ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంకా కూడా అవి బ్రేక్ కట్టలు కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం దృష్టి కానీ ప్రస్తుత గవర్నమెంట్ ఎమ్మెల్యే దృష్టి కానీ తీసుకుపోయారా మీరు?
ఇక తీసుకోబడలేదు. ఇప్పుడు ఇసుక ట్రాక్టర్లలో కూడా చాలా ప్రమాదాలు అవుతున్నాయని అంటున్నారు. ఇసుక ట్రాక్టర్లు అంటే ఏం ప్రమాదాలు అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా నడుపుతున్నారు. అన్ని ఓకే ఉంటేనే గత గవర్నమెంట్ కానించి అయినా కానీ ఈ కేటీఆర్ తెచ్చిన సిస్టమ్ ఇది. ఆన్లైన్ ద్వారా అన్ని బండి పేపర్లు అయినా లైసెన్స్ అయినా ఏదైనా అన్ని ఓకే ఉంటేనే మనం ఆన్లైన్ తోటి నల్గొండ పంపించిన అదే సిస్టమ్ తోటి ఇప్పుడు గిట్ల నడుస్తున్నాయి. కుక్కల పెడత కోతుల పెడత బాగా ఉంది అంటున్నారు. కోతులు కుక్కలు ఉంది అది చాలా ప్రమాదాలు ఇబ్బంది అవుతున్నది. మరి ఎవరు గత ప్రభుత్వంలో పడి ఈ ప్రభుత్వంలో కూడా పవర్ పట్టించుకుంటలేదు. ఈ ప్రభుత్వం అయితే మొత్తం శూన్యం, ఇంకా మొత్తమే పట్టించుకోవట్లేదు. బిల్డ్ షాపులలో కూడా చాలా మంది తాగుడు బానిస కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఎవరు ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తలేవు అంటున్నారు. ఒక నాయకుడిగా మీరు ఏం చెప్తారు నియంత్రణ జరగాలంటే? బెండి షాపులలో తీసేస్తేనే మంచిది, ఎవరికైనా మంచిగా ఉంటుంది. బెండి షాపుల ఊళ్ళలో తీసేస్తేనే మంచిగా ఉంటుంది. యువత కూడా బాగా డ్రగ్స్ కు మద్యాన్ని బానిస అయిపోయి వాళ్ళ జీవితాలే ఆగమైపోతున్నాయి. యువతలో మార్పు రావాలంటే మీరు ఒక యువకుడిగా ఏం చెప్తారు? యువకులకు ఎలాంటి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి కల్పన ఉండాలంటారు? దాని గురించి చర్చలు తీసుకోవాలి అధికారులు గిట్ట, ఏదైనా పోలీస్ శాఖ నుంచి అయినా చర్చలు తీసుకుంటే డ్రగ్స్ అయినా ఏదైనా బెండి షాపులు అయినా కానీ తీసేయాలి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా తీసేయచ్చు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లేపారు ప్రలోభాలు పైకి పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తుంటే ప్రజలను. ఇప్పుడు ఆ ప్రలోభాల నుంచి బయటపడాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? ప్రజల్లోనే మార్పు రావాలి. రెండు పార్టీలో నుంచి అయినా ప్రజల నుంచి అయినా రెండు మార్పు వస్తేనే కానీ తేడా ఉంటుంది ఏదైనా. సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ఓటర్లకు, మీ గ్రామ ప్రజలకు రేపు రాబోయే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి మీ బీఆర్ఎస్ పార్టీకి కానీ మీకు కానీ ఓటు వేయాలంటే మీ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? కేసీఆర్ చేసిన పథకాలు ముందరకు తీసుకుపోతాం, చెప్తాం. ఆయన చేసిన పథకాలు, ఈయన చేసిన పథకాలు వివరించి ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఎవరి పాలన ఎట్లా ఉందని. మనకన్నా ముందర మీ ఓటర్ల కాడికి పోయినప్పుడు అలాగే మంచి చెప్తారు, మాకే చెప్తారు వాళ్ళు. సార్ గత ఎమ్మెల్యే కంచాల భూపాలరెడ్డి ఓటమి కారణం ఏంది? డబ్బు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మంత్రి కొనసాగు కోమరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? నల్గొండకైతే ఇంతవరకు అయితే ఏం లేదు, కొత్తగా శంకుస్థాపన చేసిన అయితే ఏం లేదు. ఇంకా గత గవర్నమెంటే అవే పూర్తి చేసి శంకుస్థాపన చేసింది కానీ కొత్తగా అయితే ఏం చేయలేదు. ఇక ఒక్కటి ఫ్లైఓవర్ ఒకటి ఇస్తున్నాడు కానీ ఇంకా స్టార్ట్ కానట్టుంది అవి ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.